తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణకి 2 సెంట్రల్ కేంద్రం నుంచి పదవులు వచ్చినాయి. దాని మీద మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన తెలంగాణ రాష్ట్రం నుండి బండి సంజయ్ అన్నకి మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి 2 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా అండదండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీకి ఇంకా ఈ కేంద్ర మంత్రి పదవులు అనేది ఇంకా చాలా చక్కగా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశము. భారతీయ జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు రీసెంట్లీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ నరేంద్ర మోదీ గారు 3వసారి కూడా ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎన్ని రకాల సంక్షేమ ఫలాలను ఇంకా అందించాలనే ఉద్దేశంతోనే పోరాడతాము. మరియు సంజయ్ అన్న గారు మరి కేంద్ర మంత్రి అవ్వడం, హోంశాఖ సహాయ మంత్రి అవ్వడము, మరియు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అవ్వడము చాలా సంతోషంగా భారతీయ జనతా పార్టీని మేమందరము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. అవును, ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత దారుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందో, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి మరి అప్పుల తెలంగాణగా మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 0. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేస్తే ప్రజలందరూ కూడా ఈనాటి వరకు కూడా అది వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. నెక్స్ట్ రాబోయేది మళ్ళీ ఈ యొక్క తెలంగాణలో రాబోయేది సీఎం కూడా భారతీయ జనతా పార్టీయే. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం కొట్లాడేటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీయే.